ఏజెన్సీ ముఖద్వారమైన జగ్గంపేటకి నిత్యం అధిక సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అందులో ప్రధానంగా ఆర్టీసీ బస్సులు ప్రయాణాలు కొనసాగిస్తారు. అటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ మౌలిక వసతులు సదుపాయాల్లో పూర్తిగా విఫలమయ్యిందని ఇలాంటి దృశ్యాలు చూస్తున్న పలువురు నోట ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రమైన జగ్గంపేటలో గత 2 రోజుల నుంచి వర్షాలు కురవడంతో ఆర్టీసీ బస్టాండ్ చెరువును తలపిస్తుంది. అయితే బస్టాండ్లో నీరు ప్రవహించే మార్గం లేక బస్సులు ప్రయాణికులు ప్రయాణించే రహదారిపై నిల్వ ఉండి దర్శనమిస్తుంది. దీనికి సంబంధించి అధికారులకు పలువురు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరే నిమ్మకు నీరెత్తినట్టు సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నారు తప్ప దీనికి శాశ్వత పరిష్కారం చూపడం లేదు. బస్టాండ్ చుట్టూ దుకాణాలు ఏర్పాటు చేసి ఆదాయం తీసుకురావడంలో ఉన్న శ్రద్ధ బస్టాండ్లో సరైన సదుపాయాలపై శ్రద్ధ చూపడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్ ను పూర్తి స్థాయిలో మరమ్మతు చేపట్టి ఆ నీటి సమస్యకి పరిష్కారం చూపమని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.